నమస్కారం అమ్మా. ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ, భర్త చనిపోయిన స్త్రీలు భర్త చనిపోగానే కొన్ని రోజులకి వెంటనే తాళిబొట్టు, మెట్టెలు, కుంకుమ, పువ్వులు ఇవన్నీ తీసేయటము, తర్వాత నుంచి ఇంకా తను అవన్నీ వేసుకోకూడదని చెప్పి ఇలాంటివన్నీ చూస్తూ ఉన్నాం. అయితే కొంతమంది మాత్రం ఈ మధ్యకాలంలో ఇవన్నీ తనతో వచ్చినవైతే కాదు, పుస్తే మెట్టెలు మాత్రమే తనతో వచ్చినవి, అవి మాత్రమే తీసేస్తాను, అసలు నేను బొట్టు గాజులు తీయనని చెప్పి మొండిగా వాదించి అలా ఉంచుకునే వాళ్ళు కూడా చాలామంది ఇప్పుడు చూస్తున్నాం. అప్పుడు అలాంటి వాళ్ళని అంటే ఈమె సమాజానికి విరుద్ధంగా మాట్లాడుతోంది ఇలా అని రకరకాలుగా వాళ్ళనే విమర్శిస్తున్నారు. అసలు నిజంగా ఇది ఈ తీయటము అనే ఈ సాంప్రదాయం అసలు ఏ శాస్త్రంలో ఉందమ్మా? నిజంగా ఇది మనకు ముందు నుంచి వస్తున్న ఆచారమేనా ఇది? ముందు నుంచి వస్తున్న ఆచారం కంటానమ్మా. అసలు ఆదిగా అనాదిగా సనాతనంగా చెప్పాలంటే కనుక స్త్రీలు ఇలాగా ఈ విధంగా ఉండాలి, ఇవి ధరించాలి, అవి ధరించాలి అని ఎక్కడా కూడా ఏ విధంగానే చెప్పబడలేదు. అంటే మనకి చిత్రకారుల యొక్క చిత్రీకరణను బట్టి మనకి లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి వీళ్ళు ఇలా ఉంటారు అనేది రవివర్మ చిత్రాలు అనుకోవచ్చు. అలా రకరకాలుగా రూపాలు అనేవి మనకి నిర్దేశింపబడినవి. అవి కూడా మనకి మన యొక్క ఆలోచనల నుంచి ఆ యొక్క సీతాదేవి అంటే ఈ విధంగా ఉండవలను, అనసూయామాత అంటే ఈ విధంగా ఉండవలను, అలాగా మనము చక్కగా ఆకృతులు, ఆ యొక్క వేషధారణ అవన్నీ కూడా మనము అడాప్ట్ చేసుకుంటూ వచ్చాం. నిజమమ్మా, నిజాయితీగా చెప్పాలంటే అడాప్ట్ చేసుకుంటూ వచ్చాం. అలాగే ఆంగ్లేయులు వచ్చి పరిపాలించినప్పుడు గుడ్డు 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 అంటే వాళ్ళు ఆ గుడ్డు ఏంటో గుడ్డు అనుకుని మనం కూడా వెరీ గుడ్ అంటాం నేర్చుకున్నట్టుగా అడాప్ట్ చేసుకున్నాం. అంత క్రితం అందరూ కూడా భగవంతుడు ఇచ్చిన పిల్లలండి అనేవాళ్ళు. ఆ తర్వాత ఏంటంటే కొంతకాలానికి ఏంటంటే ఈ గుడ్డు అనేటటువంటి సంస్కృతి ఈ యొక్క ఆంగ్లేయుల నుంచి వచ్చినప్పుడు ఏమైంది, వెరీ గుడ్ అని వాళ్ళు అంటుంటే గుడ్డు ఏదో గుడ్డు అనుకుని గాడ్ యొక్క బాయ్ అనేటటువంటి వ్యక్తులు, అంటే భగవంతుడి బిడ్డలు అనేటువంటి వ్యక్తులు గుడ్ బాయ్ అంటే మొదలెట్టారు. కొన్నాళ్ళకి ఇప్పుడు బైగా మిగిలిపోయింది. గుడ్డు లేదు, గాడు లేదు, ఏది లేదు. అలాగా అంటే మనం రకరకాలుగా మారుతూ వచ్చాం. ఇప్పుడు ఏంటంటే ఆ స్థితి నుంచి. అలాగే రాజా రామ్మోహన్ రాయ్ అలాంటి వ్యక్తులు ఎంతోమంది సంస్కరించారు స్త్రీల యొక్క లైఫ్ని. ఎంత చిన్న వయసులో పెళ్ళిళ్ళు అవ్వడం, వాళ్ళ భర్తలు పోవడం, వాళ్ళు వితంతువులుగా మిగిలిపోవడం, వాళ్ళు ఓన్లీ మల్లు చీర, నేత చీర కూడా కాదు, మల్లు వస్త్రం, ఆ అంచు ఉండదు, ఏమీ ఉండదు, ఓన్లీ ఏంటంటే సైన్ గుడ్డ. క్లారిటీగా చెప్పాలంటే ఒక సైన్ గుడ్డ వేసుకుని జుట్టంతా మొత్తం తీయించేసుకొని సుమంగళి కానటువంటి స్త్రీమూర్తి ఎదుటి వాళ్ళకి ముఖం కూడా ఆమె ముఖం చూస్తే మహాపాపం అనేటటువంటి పరిస్థితుల నుంచి ఈనాడు వాళ్ళు వితంతువులని వాళ్ళు చెబితే తప్ప మనకు తెలియదు అనే దానికి స్త్రీ పరిణితి చెందింది అని చెప్పొచ్చు. అట్లాంటి పరిస్థితుల్లో ఇంకా వాళ్ళు ఎదురొస్తున్నారు, అయ్యో మనం పెడితే ఏమైనా పని ఆగిపోతుందేమో, లేకపోతే వాళ్ళ మొహం ఎలా చూస్తాం అంటే మన అమ్మగారే అలా ఉన్నారనుకోండి, మన అమ్మ ముఖం చూడటల్లా, అత్తగారు ఉన్నారు, అత్తగారిని పక్కకి వెళ్ళిపోమంటావా ఏమిటి? అలాగా ఈ సుమంగళత్వం అనేది ఇప్పుడు సువాసన వచ్చినా ప్రీత అన్నారు అమ్మవారు యొక్క పూజానామాల లలితా సహస్రంలో. కానీ గంగా భాగీరథి సమానురాలైనటువంటి అనేటటువంటి గంగాదేవితో పోల్చారు. వితంతువుని గంగాదేవితో పోల్చారు. అంటే ఏమిటి, గంగాదేవి ఎంత పరమ పవిత్రమైంది, అలాగే ఈ స్త్రీమూర్తి కూడా భర్త ఇచ్చినటువంటి పుస్తలు నల్లపూసలు తీసి పక్కన పెట్టి చాలా వరకు వాళ్ళ యొక్క ప్రవర్తనలో పరివర్తన చెంది పరిణితి వచ్చి ఈవేళ బొట్టు, గాజులు, కాళ్ళకు పట్టీలు అన్నీ పెట్టుకుంటున్నారు మా ఆడవాళ్ళు. దానికి నిజంగా చెప్పాలంటే మనం అందరం కూడా వాళ్ళందరికీ కూడా వాళ్ళు అది చెప్పాలంటే వాళ్ళది ఏం పాపం చేసుకోలే, వాళ్ళందరూ కూడా పుణ్యమైనటువంటి వాళ్ళే, పుణ్య స్త్రీలే. అందుకని బాబా గారు ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. భగవంతుడిని గురించి తెలుసుకోక, భగవంతుని కొరకు తప్పించక, భగవంతుని వలన భగవంతుని కొరకు భగవంతునితో లీనమవ్వడానికి ఇష్టం లేనటువంటి వ్యక్తులు ఈ ప్రాపంచక నటనలో ఎవరైతే ఉన్నారో వాళ్ళే పుణ్యస్త్రీలు కాదు, పుణ్యస్త్రీలే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఒకానొక ఉపన్యాసంలో చెబితే ఆడవాళ్ళందరూ కూడా వితంతువులు ఎక్కడ ఎంతమందో పాపం భర్తలు లేని వాళ్ళు వీళ్ళు చక్కగా సేవ చేసుకుందామని వెళ్ళేవాళ్ళు, వాళ్ళందరూ కళ్ళమట నీళ్ళ దారలతో ఏడ్చారు. అలాగా ఒక మంచి గురువే చెప్పాడు నోటితోటి,
ఎందుకు అంటే ఇప్పుడు గంగా భాగీరథి అంటే భగీరథుడు ఎంతో తపస్సు చేసి గంగాదేవిని తెచ్చాడు. అలాంటి పిలుపుతో వీళ్ళు ఉద్ధరించబడ్డారు. అవును. ఉద్ధరేనాత్మన్ ఆత్మానం అన్నాడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. మరి ఆ విధంగా శ్రీమూర్తులందరూ కూడా ఎలా ఎంత పరంపర పరిణితి వచ్చింది, ఈ రోజున వాళ్ళ పరిస్థితి ఏమిటి? రెండో వివాహాలు జరిగాయి, అది జరుగుతున్నాయి, పిల్లలున్న వాళ్ళకు కూడా వివాహాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఎంతో చక్కగా వాళ్ళ కుటుంబాలు కాపురాలు కూడా బాగున్నాయి. అందువల్ల తప్పొప్పులు ఎంచడం తగ్గించుకొని భగవంతుడితో సమానమైనటువంటి మాతృస్వరూపం శ్రీమూర్తి అని వాళ్ళని గౌరవిద్దాం, ప్రేమిద్దాం, చేతనైతే నమస్కారం చేద్దాం. అమ్మ, మనకు ఎంతసేపు భర్త చనిపోయిన స్త్రీలని అశుభంగా భావించడమే కానీ ఎక్కడ కూడా భార్య చనిపోయిన భర్తను మాత్రం ఎక్కడ తప్పుపట్టి నెగిటివ్గా మాట్లాడేదే ఉండదమ్మా. మనం ముందు నుంచి చూసుకున్నా కూడా స్త్రీలనే తప్పు పడుతుంటారు, నెగిటివ్గా మాట్లాడుతుంటారు. ఇందాక మీరు అన్నట్టుగా ఎదురొస్తే అశుభం అని, కొన్ని సందర్భాల్లో వాళ్ళు చేసిన అంటే వంటలు తినటం కూడా కరెక్ట్ కాదు అని ఇలాంటివి మాట్లాడుతూ ఉంటారు. ఎందుకనమ్మా మరి మగవారికి లేకుండా ఆడవాళ్ళకే ఇలాంటివన్నీ రావటానికి అసలు కారణం ఏంటి? అంటే పితృస్వామ్య వ్యవస్థ. ఇదంతా కూడా పురుషుల యొక్క డామినేటింగ్ అనేది పూర్వం నుంచి కూడా వస్తుంది. ఇప్పుడు 70 ఏళ్ళు 80 ఏళ్ళ వృద్ధుడికి 10 ఏళ్ల పిల్లనిచ్చి పెళ్లి చేసినప్పుడు ఏ విధంగా అమ్మాయి లైఫ్ని ఆయన ఉద్ధరించగలడు? ఎంతకాలం ఆయన కాపు కాయగలడు? ఆ పిల్లకి పిల్ల పాప వాళ్ళందరూ వస్తుల్లోకి 20 ఏళ్ల వస్తుల్లోకి ఈయన ఉంటారో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి. అలాంటి దుర్బలమైనటువంటి పరిస్థితుల్లోకి ఆడది వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత ఆమె తప్పనిసరిగా మార్పులు చేర్పులు ఎన్నో ఎంతమందో పోరాడి ఈవేళ ఈ విధంగా. అయితే మగవాడికి ఏముంది, ఆడవాళ్ళకి పుస్తలు తీసేయాలి, నలుపుసలు తీసేయాలి, తర్వాత మంగళసూత్రం తాడు తీసేయాలి, కాళ్ళకి పట్టీలు మట్టిలు ఏమి ఉండకూడదు, ముఖాన బొట్టు ఉండకూడదు, ఒక మల్లు చీర దాని ముఖాన పడేసి నెల గుండుగి ఇచ్చేసి ఎంత అందవికారం చేయాలో అంత అందవికారంగానే ఆ వితంతువు అనే పరిస్థితికి వెళ్ళారు. అదే మగవాడికి చక్కగా మొలతాడు ఒక్కడే కట్ చేస్తారంతే, ఇంకంతకన్నా ఏ విధమైన మార్పులు చేర్పులు ఉండవు. ఒకవేళ ఆ భార్యకి ఏమైనా కర్మ చేస్తే కనుక జుట్టు తీయాలి తప్ప, మామూలుగా అయితే కనుక ఆయన ఎప్పుడు కూడా అలాగే ఉంటాడు. ఆయన ఏంటి అంటే అది తరతరాల నుంచి మనం పెట్టుకున్న ఆచారాల్లో ఈ మగవాళ్ళకి ఆచారాలు లేవు. అంటే ఆచార సాంప్రదాయాల్ని ఇప్పుడు మనం ప్రశ్నించలేం కాబట్టి సమాజ తీరులో అది పెట్టబడలేదు. ఆడవాళ్ళకి అంటే ఎందుకు అంటే ఆడది అనేది అంటే స్త్రీ ఒక ఆడపిల్ల అయితే కనుక ఆడపిల్లకి శారీరక మానసిక కోరికలు ఉద్భవిస్తే కుటుంబాలు అస్తవ్యస్తం అయిపోతాయని ఒక నీతి ఒక విధానంలోనే పెడితే వాళ్ళు ఒక మరుగున ఉంటే ఎదుటి వాళ్ళకి వేరే భావనలు వాళ్ళ వైపు చూసినప్పుడు రాకూడదని ప్రొడక్షన్ వాళ్ళతో ఈ విధంగా పెట్టబడింది అని కొంతమంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఒక స్త్రీకి ఇదంతా కూడా 4 గోడలు కట్టేసి దానిలో కూర్చోమన్నారు. కారణం ఏంటంటే చెడ్డ ఆలోచనలు రాకుండా అని చెప్పబడింది. కానీ ఈ యొక్క వితంతువులైనటువంటి స్త్రీలు వాళ్ళ కోరికలను చంపుకొని వాళ్ళ మనస్సు ఎంత ఆవేదన చెందినా కూడా ఏడ్చుకుంటూ చావు గురించి ఆలోచిస్తూ బతికిన వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. నిజమే అమ్మా. నిజంగా ఎవరి ఇష్టానికి వాళ్ళని వదిలేస్తేనే బెటర్ అమ్మ. బలవంతం చేసి కూడా చాలామంది వితంతురాలుగా మార్చేస్తున్నారు. అలా చేయకుండా అంటే వాళ్ళ ఇష్టానికి వాళ్ళని వదిలేస్తేనే చాలా బాగుంటుంది. మెయిన్ ఏంటేనమ్మా ఒకటేనమ్మా, ఏదైనా సరే లోటే. భర్త లేకపోవడం అనేది పెద్ద లోటమ్మా ఎవరికైనా సరే. ఆ లోటు వాళ్ళు అనుభవిస్తున్నారు. వాళ్ళు బొట్టు పెట్టుకుంటున్నారా, మట్టెలు పెట్టుకుంటున్నారా, గాజులు వేసుకుంటున్నారా, ఇవన్నీ సెకండరీ. కానీ అందరిలోని కూడా మనము వాళ్ళని మానసికంగా కృంగదీయకుండా ఉంటే సాటి స్త్రీమూర్తిని అది నిజంగా సమాజానికి ఉపయుక్తమే కాదు. మనం చెప్పాలంటే మన మనస్సాక్షికి కూడా మనం సమాధానం చెప్పుకునే పరిస్థితిలో ఉండొద్దు. ఒకళ్ళని చూసి వాళ్ళ ముఖం ఇలా తిప్పుకున్నాం అనుకోండి, కొంతమంది ఏంటంటే పాపం బొట్టు పెడతా ఉంటాం, పెట్టినప్పుడు ఇలా పెట్టేసుకుంటారు. పెట్టేసుకున్నప్పుడు వాళ్ళు ఎంత చిన్నబుచ్చుకుని పెట్టుకున్నారు.
అర్థమైందమ్మా. అది అలాంటివి కొన్ని కొన్ని పాపం అన్నిటికీ వస్తున్నారు ఇప్పుడు. ఇది వరకు ఫంక్షన్స్కి వాటికి కూడా వాళ్ళు వచ్చేవారు కాదు, ఎక్కడో వెనకాల కూర్చునేవాళ్ళు, అక్షంతలు లాంటివి వేసేవాళ్ళు కాదు. కానీ మారింది. కానీ ఏంటంటే బొట్టు కుంకుమ అంట్లోకి కొంచెం వాళ్ళు ఇప్పటికి కూడా వెరుపుగానే ఉంటారు. శుభకార్యాల్లో దూరంగా ఉండడం, ఏదన్నా విషయంలో ముందుకు రాకపోవడం, ముందుకు వచ్చి మాట్లాడితే ఎవరేమనుకుంటారో, వీళ్ళు వచ్చి చెప్పారే, వీళ్ళు చెప్పడం ఏమిటి, మూల కూర్చోకుండా అని అంటారేమో, ఈ భయభ్రాంతులనే ఇప్పుడు కూడా పోలేదమ్మా. ధన్యవాదాలమ్మా. శ్రీమాత్రేనమ్మా.